వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ గాయత్రి. గురుగారు, సాధారణంగా లక్ష్మీదేవి వస్తే మన ఇంట్లో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అని అంటారు. అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ఎన్నో రకాలైన పూజలు, హోమాలు, జపాలు చేస్తూ ఉంటాము. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అన్నా, వచ్చిన లక్ష్మీదేవిని నిలుచుకోవాలి అన్నా ఎలాంటి మంత్రమైనా ఏదైనా తెలియజేయండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ బనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మి తల్లి అంటే అమాయకురాలు, అందరికీ రెడీగా ఉంటుంది ఇచ్చేయడానికి. అయితే మరి మహాలక్ష్మి తల్లి అనుగ్రహం అంత ఈజీ అయినప్పుడు మిగతా దేవుళ్ళ కంటే కూడా, దేవతల కంటే కూడా ఏమిటి, ఎందుకు ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు? ఆమె అసలు నువ్వు అడిగావు క్వశ్చన్, ఏమడిగావు? లక్ష్మీదేవి వచ్చేటప్పుడు ఏమి సంకేతాలు ఇస్తాను. అసలు లక్ష్మీదేవి ఎందుకు రావాలి అంటే మనం పూజలు హోమాలు చేసేస్తే వచ్చేయాలి, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయడానికి. అదేనమ్మా, నువ్వు లగ్జరియస్ లైఫ్ జనానికి కావాలి. లక్ష్మీదేవికి ఏంటి లాభం, నీకేంటి నాకేంటి అని మీరు అడుగుతున్నప్పుడు లక్ష్మీదేవి కూడా అడుగుద్ది, నీకేంటి నాకేంటి అని. ఇచ్చేది ఆమె ఎందుకు ఇవ్వాలి, ఇదే క్వశ్చన్. అర్జునుల వారు అగ్నిదేవుణ్ణి గాంధీవనం కోసం అగ్నిదేవుడిని ఆవాహనం చేయని చెప్తాడు కృష్ణుడు. అగ్నిదేవుడిని పిలుస్తాడు. అగ్నిదేవుడు ఏం చేస్తాడు, ఎంత మంత్రాలు చదివినా రావట్లేదు. వచ్చేసి అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, ఏమిటి బాబా రావట్లేదు అంటే, ఎందుకు రావాలరా నీకు, అర్జునుడు నీకు ఎందుకు హెల్ప్ చేయాలి, అసలు ఎందుకు త్యాగం చేయాలి నీకు అగ్నిదేవుడు అని అడిగాడు. అప్పుడు అర్థమైపోయింది. అయితే అగ్నిదేవ నా శరీరాన్ని దహనం చేసేసుకో అని చెప్పేసి త్యాగం చేస్తాడు. ఆ త్యాగం చేసినప్పుడు అగ్నిదేవుడు వచ్చి వీడు కాలుస్తుంటే అర్జునుడు భయపడ్డా చూడడానికి చిన్న చిన్నగా ఏళ్ళు కాళ్ళు కాలుస్తున్నాడు. మొత్తం కాలిపోతున్నా అర్జునుడు ధైర్యంగా ఉంటాడు. పాండవులు మిగతా ద్రౌపదితో సహా అందరూ భయపడిపోతారు, ఏమిటి కృష్ణుడు ఎలాంటి పని చేయిస్తున్నాడు అని. అయితే అపార్థం కూడా చేసుకుంటారు కృష్ణుడిని. కానీ అర్జునుడు వాడు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. అప్పుడు వెంటనే అగ్నిదేవుడు ఒక టెస్ట్ చేసి యూ హ్యావ్ పాస్డ్ మిస్టర్ అర్జున అని చెప్పి ఏమిచ్చాడు ఆయనకి, గాంధీవనం. ఇంకా ఆ యొక్క గాంధీవధారి అర్జున అంటే మూడు ధనస్సులు ఉంటాయి, శివధనస్సు, విష్ణుధనస్సు, గాంధీవ ధనస్సు. విష్ణుమూర్తి ధనస్సు ఫుల్ పవర్ఫుల్, శివుడి ధనస్సు ఫుల్ పవర్ఫుల్. ఈ రెండింటితో సమానమైన పవర్ఫుల్ గాంధీవనం. ఈ గాంధీవ దాన్ని ధరించిన వాడు అర్జునుడు. అంటే త్యాగం చేయాలి. అసలు లక్ష్మీదేవి ఎందుకు రాదు అది తెలుసుకోవాలి ఫస్ట్. మనము అష్టలక్ష్ముల పేర్లు విన్నాం కదా, అందులో ధాన్యలక్ష్మి అంటే మనము రైతుల దగ్గర పొలాలు ఉంటాయి కదా, వాళ్ళ దొంగతనాలుగా రైతులు కష్టపడి వాడు సంపాదించుకుంటాడు కదా, సంపాదించుకున్న వాటిని అన్నిటిని కూడా దొంగతనం చేసేసి కొంతమంది పట్టుకుపోతారు. కమిషన్ ఏజెంట్స్ తక్కువ రేట్లకు దొబ్బుకుపోతారు రైతుకు దొరకకుండా. పిచ్చుకల రూపంలో వచ్చి ధాన్యాన్ని తినేస్తాయి చూడు. ఈ పిచ్చుకలందరూ ఎవరనుకుంటున్నాం, పూర్వజన్మలో ఆ రైతుకి ద్రోహం చేసినటువంటి వాళ్ళు. అంటే ఎవరైతే మనకు అన్నం పెట్టేటటువంటి రైతు నోటి దగ్గరది తీసేసుకుంటారు చూడు, బలం ఉంది, తెలివి ఉంది మనకి అని చెప్పేసి అమాయకుల దగ్గర డబ్బులు దోచేస్తారు చూడు, అటువంటి వాళ్ళకి ధాన్యలక్ష్మి ఆగ్రహిస్తుంది. ఈ జన్మలో పిచ్చుకల కింద పక్షుల కింద పుట్టిస్తుంది అనమాట వాడిని. నెక్స్ట్ రెండవది వీరలక్ష్మి. వీరలక్ష్మి అంటే ధైర్యలక్ష్మి అంటాం కదా, ఆ ధైర్యం. నేను ఒక మంచి ఎగ్జామ్ రాస్తున్నాను ఐఏఎస్ అని ఎవడన్నా చెప్పాడు అనుకో, భయపెడతాడు వీడు. ఏమని, నువ్వు పాస్ అవుతావా, బోల్డ్ మంది రాస్తున్నారు అని. నేను ఈ స్థలం కొంటున్నానంటే, ఈ స్థలం నోటరీది హైదరాబాద్లో, దొబ్బేస్తారు, ఎందుకు కొంటున్నావు అని ఏది అడిగితే అది మన వేణుస్వామిలాగా అన్నీ డిస్కరేజ్ చేస్తే అన్నీ నెగిటివ్లే. పెళ్లి చేసుకుంటున్నాం శుభమా అంటే పెళ్లి విడాకులు అయిపోతుంది, ఎందుకు జలప్రళయం వస్తుంది, 7 కోట్ల మంది చచ్చిపోతారు. ఇదే టైప్లో చెప్పేటటువంటి వాళ్ళందరికీ కూడా ధైర్యలక్ష్మి ఆగ్రహిస్తుంది, డబ్బు రాదు. నెక్స్ట్ అలాగే ఇక నువ్వు ఏ లక్ష్మిని తీసుకున్నా, వైభవలక్ష్మి, అన్ని లక్ష్ములు. జంభాసురుడు అనేటటువంటి రాక్షసుడు దత్తాత్రేయ స్వామి వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దొంగిలిస్తాడు. ఈ స్టోరీ అందరికీ తెలియదు. దొంగిలించడం వల్లే వస్తారు, లేకపోతే ఆయన ఎందుకు వస్తాడు? జంబాసురుడు ఏం చేస్తాడు, అప్పుడు లక్ష్మీదేవి ఆగ్రహించింది. ఒకళ్ళ ధనాన్ని అపహరించిన ఒకళ్ళకి సీతాదేవి, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు. రాముడి సొత్తు ఆమె, రాముడి యొక్క ఆస్తి, శ్రీమన్నారాయణమూర్తి యొక్క భార్య ఆమె. జగన్మాత లక్ష్మీదేవిని ఎత్తుకుపోయాడు ఆ త్రాష్ట్రుడు. ఎత్తుకుపోతే
ఆ త్రాష్టుడి తాట తీయడానికి శ్రీరామచంద్ర ప్రభువు ఏం చేశాడు, వెళ్ళి యుద్ధం చేశాడు, రావణుని చంపాడు. మళ్ళీ అదే రావణుడు కృష్ణారావణగా పుట్టాడు. రాముణ్ణి సీతని తిడతా ఉంటాడు. తెల్లాకల మనోహరని పేరున్నావా, రాముడు లేడు కృష్ణుడు లేడు అంటూ ఉంటాడు. ఈ బ్యాచ్లందరూ అంతే అనమాట. అంటే వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో సమకాలీన పరిస్థితులను బట్టి మనం చెప్పాలి. అంతేకాని పురాణంలో గురుగారి గజలక్ష్మి అలా ఉందండి, ధైర్యలక్ష్మి అలా ఉందండి సరిపోదు, జనాలకు చెప్పాలి. కాబట్టి ఎవరైతే ఈ దోషాలు ఇలాంటి దోషాలు చేస్తారో లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందమ్మా. అందువల్లనే జంబాసురుడు ఏం చేస్తాడు, ఇంద్రుడు మీదకి యుద్ధానికి వెళ్తాడు. జంబాసురుడి దగ్గరికి వెళ్తే శరణ వేడతాడు దత్తాత్రేయ స్వామిని. ఇంద్రుడు వచ్చి ఆ దత్తాత్రేయుని శరణ వేడిన తర్వాత ఓకే అయితే లక్ష్మీదేవిని తల మీద పెట్టుకుంటాడు. అంటే ధనమదాంధులైనప్పుడు, డబ్బు వచ్చినప్పుడు, ఎక్కువ వచ్చినప్పుడు, మదం ఎక్కినప్పుడు వాడే నాశనం అయిపోతాడు. ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నారు సినిమా హీరోల పిల్లలు, వాళ్ళు చూడు సినిమాల వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు పిచ్చ డబ్బు వచ్చిన వాళ్ళు మామూలు కారు కొంటే సరిపోద్దా, ప్రెస్టేజ్ భంగమా? పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద హై స్పీడ్స్ బుల్లెట్స్, ఇప్పుడు వెహికల్స్ అవన్నీ కొంటున్నారు కదమ్మా, బైకులు. ఏమైపోతున్నారు వీళ్ళంతా, చచ్చిపోతున్నారు కదా. అంటే ఎవరో వచ్చి బయట వచ్చి చంపరు, వాళ్ళే చంపేసుకుంటారు. దీన్ని లక్ష్మీదేవి ఆగ్రహిస్తే జరిగేది అదే. కాబట్టి జంబాసురుడు ఇలా తల మీద లక్ష్మీదేవిని పెట్టుకోగానే ధనం మదం ఎక్కింది, వాడికి కాలిపోయి చచ్చిపోతాడు. కాబట్టి మనం ఎవరైతే లక్ష్మీదేవి ఆగ్రహం నుంచి పోవడానికి పూజలు, హోమాలు, యజ్ఞాలు, దైవ దర్శనాలు ఇవి కాదమ్మా, మానవత్వం ఉండాలి. పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. నీకు జన్మనిచ్చినటువంటి తల్లి, నీకు జన్మనిచ్చినటువంటి తండ్రికి రుణం తీర్చుకోవాలి. వాళ్ళకి తిండి పెట్టాలమ్మా, బిర్యానీలు పెట్టక్కర్లా. అలాగే నీకు పాఠాలు చెప్పి నిన్ను ఈ రోజున ఒక తీర్చిదిద్ది నిన్ను ఈ రోజున సమాజంలోకి వదిలేసి బ్రతకరా గౌరవంగా అని చెప్పినటువంటి ఉపాధ్యాయులు, ప్రతి ఉపాధ్యాయుడికి ఒక జత బట్టలు పెట్టాలమ్మా. ఇవేమీ చేయనప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తా చెప్పు? అది ఓకే. వీళ్ళు పూజలు పునస్కారాలకు, హోమాలకు 2 లక్షలు 5 లక్షలు ఇమ్మంటే ఇచ్చేస్తారు అందరూ. కానీ మాస్టర్ రక్తం కరగదీసి పాఠాలు చెప్పాడు. నో, మనమేమో మనము వాష్రూమ్కి వెళ్ళిపోతే చిన్నప్పుడు బాత్రూమ్కి, ల్యాబరేటరీలకి ఆయమ్మలకు అడుగుతారు. వాళ్ళ ఇది ఎవరు తుడుచుకోలేరు. మా ఆయమ్మని నేను మమ్మీ అని పిలిచేవాడిని. మా ఆయమ్మ సూపర్ ఇంగ్లీష్ మాట్లాడేది ఆంగ్లో ఇండియన్స్ దగ్గర. మా స్కూల్ అది రైల్వే మిక్స్డ్ హై స్కూల్ కాబట్టి, రాజమండ్రి కాబట్టి. సో వాళ్ళ రుణం తీర్చుకోవాలి, అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. ఓకే, ఇప్పుడు మన వాళ్ళకి ఏదో రకంగా పోనీ పశ్చాత్తాపం తెలుసుకొని పూజలు, పునస్కారాలు, హోమాలు చేసుకున్నారనుకో, ఓం ఒక మంత్రం ఉందమ్మా, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఇంతకు మించినటువంటి మంత్రం లేదు. ఇంత పెద్ద మంత్రం వద్దు గురుగారు, చిన్న మంత్రం చాలంటే ఓం శ్రీం నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని తామర పుష్పాలతో అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకున్నా, తామర పుష్పాలతో అమ్మవారి యొక్క జపాన్ని మంత్ర పూజ చేసుకున్నా, లేదా కొల్హాపూర్ మహాలక్ష్మి తల్లి వెలిసింది, శ్రీనివాసుడి మీద అలిగి కొల్హాపూర్ వచ్చేసి అక్కడ కూర్చుందనమాట వెంకటేశ్వర స్వామిని వదిలేసి. ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా తప్పకుండా అది ఒక శక్తిపీఠం కొల్హాపూర్. తప్పకుండా వీళ్ళకందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. వచ్చే ముందు ఏమిటంటే మన ఇల్లంతా కూడా చెదలు పడతాయి. డబ్బు వచ్చేసేటప్పుడు చెదలను చూసి పిచ్చోళ్ళు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అండి దరిద్రం పెట్టేస్తుందండి అనుకుంటారు. దరిద్రం కాదు, అప్పుడు అలా పట్టేస్తేనే కదా నువ్వు తలుపులు బాగు చేయిస్తావు. నువ్వు అప్పుడు దాకా డబ్బులు లేవు అడుక్కుంటున్నావు అంటాం, కానీ చెదలు పట్టేసరికి అందరూ డబ్బు వచ్చి బాగు చేస్తారు కదా. అంటే ఒక శుభ పరిణామం. ఒక ఉద్యోగం చేస్తున్నావు అమ్మా, నీ అంతకు నువ్వు ఆ ఉద్యోగం మానేవు, వాడే పీక్ పడేసాడు అనుకో, నెక్స్ట్ నువ్వు ట్రై చేసుకుంటావు. నీకంటే దీనికంటే బెటర్ జాబ్, బెటర్ శాలరీతో వస్తుంది. మనంతగా మనం డేర్ చేయలేనప్పుడు లక్ష్మీదేవి క్రియాశక్తి కాబట్టి అవతల వాళ్ళ రూపంలో వస్తుంది అనమాట. అందువల్ల నల్ల చీమలు రావడము, ఎర్ర చీమలు రావడము, తర్వాత ఇంట్లోకి బల్లులు రావడము, పూజా గదిలో అరే ఎక్కువ చేయరా నాయన అని, ఎక్కువ అంటే ఎక్కువ కుంకాలు వేసేస్తున్నారు. మాకు తిరుక్కావల్లూరు వేణుగోపాల్ అని మా పంతులు ఒక ఆయన ఉన్నాడు బోయనపల్లిలో, వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్, తిరుక్కావల్లూరు శ్రీకాంత్ అని ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తాడంటే వాళ్ళ తమ్ముడు పూజకి వెళ్తే మీ అన్నయ్య అంతా పసుపు కుంకుమ పువ్వులు ఎక్కువ వేసేస్తాడు కదండి, వేయట్లేదేంటి మీరు అన్నీ వేయించట్లేదు ఏంటంటే జనానికి ఏమైపోయిందంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. 10 మంది పంతుళ్ళని తీసుకెళ్తే అబ్బా 10 మంది వచ్చారు హోమాల్లో, చదివేది ఒకటే చదువుతాడు. నేను మొన్న వజ్రకరూరు వెళ్ళాను. వజ్రకరూరులో మనకి ఆ పంతుళ్ళంతా కలిసి శ్రీశైలం దేవస్థానం నుంచి వచ్చిన పంతుళ్ళు, ఆ ఊరోళ్ళు మేమే తీసుకెళ్ళాం. ఒక్కొక్కడు ఎన్నో 100 హోమాలు చేశాను నేను. ఒక్కొక్క మూలికలను అన్నీ కలిపి మేము ఒక ప్లేట్లో పెడతాం. వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క మూలికలు, చిర్రి వేరు, తిప్పతీగ, ఇలాగ మొత్తం మిరియాలు,
ఇలా అన్ని రకాల ఇవన్నీ కూడా ప్లేట్లలో పెట్టి పువ్వులు ఒక్కొక్క ప్లేట్లో, అంటే డెకరేషన్కి ఎక్కువైపోయింది. పంతులు గారు కూడా మంచి మడిగా మంచి బ్రహ్మాండంగా కట్టేసుకుంటే అబ్బా వేద పండితుల్లాగా అలంకారం అనేది ఉంటుందన్నమాట. మంత్రాలు రాకుండా అలంకారం పంతులు వేరేగా ఉంటారు, వాళ్ళ ముగ్గులు అవి వేయాలి. అవన్నీ చూసేసి ఇదే పూజ అనుకుంటున్నారు. అందులో చదివేది ఏమిట్రా అంటే యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః స్వాహా ఓం శ్రీ దుర్గా దేవతాయ స్వాహ ఓం శ్రీ దుర్గా దేవతాయ ఇదం నమః. ఇయే కదా మంత్రాలు. అవును. కానీ పంతులు గారు ఎక్కువ మందిని తెస్తే, నేను ఒక హోమానికి వెళ్తుంటే అధర్మణ మీద పండితుడు, నేను ఒకళ్ళకి హోమాన్ని చేయడానికి వెళ్తుంటే, గురుగారండి మీరు ఎంతమంది పంతులు తెస్తున్నారండి అంటున్నాడు. ఇంకేమంటాం, పంతులు కాదమ్మా వచ్చేది, మంత్ర సాధనలో సింగిల్గా వస్తారమ్మా. నేను చెప్పకుండా దశమహావిద్యలు వేరే వాళ్ళు ఎలాగ రావు కదమ్మా వాళ్ళకి, నేను ఒక్కడనే వస్తానంటే మీ అసిస్టెంట్ కూడా లేడండి మీకు సాయం చేయడానికి, ఎవరు సర్దాలు కదా అన్నారు. నా శిష్యులు ఉంటారు, మా దిలీప్ ఉంటాడు, లేకపోతే మా గుప్తా ఉంటాడు, ఇలా శిష్యులు ఉంటారమ్మా నాకు అన్నాం. ఆ విధంగా మనము మెయిన్ ఏంటంటే అమ్మ కాన్సన్ట్రేషన్ పెట్టాలి, దేవతలకి మంచి పనులు చేస్తూ సాధన చేస్తే లక్ష్మీదేవి ఈ యొక్క రూపాల్లో తెల్ల గుడ్లగొప్ప కూడా కనబడుతుంది మనకి, తెల్ల గుడ్లగొప్ప కనబడుతుంది. ఈ రకంగా కోకిల గానం, చిలక గానం ఇంట్లోకి రావడం, ఇవన్నీ కూడా సూచికలే. తప్పకుండా గురువుగారు, లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలి అన్న నిలవకపోవడానికి కారణాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.